మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ యాప్ పిఆర్ అకాడమీ. ఈరోజు మనం జనరల్ సైన్స్లో కెమిస్ట్రీ సిలబస్ కోసం మాట్లాడతాం. మనం ఇక్కడ ఆర్ఆర్బి మరియు గ్రూప్ డి రాసే విద్యార్థుల కోసం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కెమిస్ట్రీ అనేది మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా చదివితే మార్కులు మనం గెయిన్ చేయగలం, వీటి కోసం మాట్లాడదాం మనం. అలానే కెమిస్ట్రీ సిలబస్ కూడా చెప్పుకుందాం. అదేవిధంగా కెమిస్ట్రీ అనేది మనకి ఏ విధంగా చదివితే అర్థమవుతుంది, ఎలా చదివితే మనం ఈజీగా రాయగలం అనే విషయాలను కూడా చర్చిద్దాం మనం. ముఖ్యంగా మన పిఆర్ అకాడమీలో ఈ కెమిస్ట్రీ సంబంధించి 1,00,000కు పైగా ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్సీఆర్టీలోని ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఒక బిట్గా ఫ్రేమ్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కెమిస్ట్రీలో ప్రతిదీ కూడా మొత్తం కాన్సెప్ట్ అంతా కూడా మీకు ఇందులో చాలా వీడియోస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు బాగా విని అర్థం చేసుకుంటే చాలా చక్కగా ఏ ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా ప్రతి బిట్ కూడా సరైన జవాబు రాయగలమని నమ్ముతున్నాం మనం. ఓకేనా? అయితే కెమిస్ట్రీ అంటే చూద్దామని. ఇక్కడ కెమిస్ట్రీ సిలబస్ ఏంటి, కెమిస్ట్రీలో ఏ టాపిక్స్ ఉంటాయి, వాటిని ఎలా చదవాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్లాన్ చేయాలి అనేది మనం చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి. ఇక్కడ కెమిస్ట్రీ అన్నాం మనం. ఇక్కడ అంటే రసాయన శాస్త్రము. ఏమిటి రసాయన శాస్త్రం? అసలు రసాయన శాస్త్రం అంటే ఏమిటి ఫస్ట్ రావాలి మనకి. ఓకేనండి? ఇది కెమిస్ట్రీ అర్థం కాకపోతే మిస్టరీయే, పేర్లో ఉంది. మనకి అర్థం చేసుకోకపోతే, అర్థం కాకపోతే ఎన్ని బిట్లు బట్టి పట్టినా, ఎన్ని రోజులు చదివినా మనం కెమిస్ట్రీలో మాత్రం సరైన జవాబు రాయలేం మనం. ఎందుకు సరైన జవాబు పెట్టలేకపోతున్నాం మనం? సార్ చెప్పారు 1,00,000 పైగా బిట్స్ ప్రాక్టీస్ చేయమన్నారు. సార్ 1,00,000 పైగా బిట్స్ ప్రాక్టీస్ చేశాను, అయినా కూడా నేను జాబ్ కొట్టలేకపోతున్నాను. 3 years నుంచి అవుతుంటారు చాలామంది, కానీ వాళ్ళు జాబ్ కొట్టలేరు. ఎందుకు కొట్టలేకపోతుంటారు కొంతమంది? దానికి కారణం ఏంటి? హార్డ్ వర్క్ చేయరా, హార్డ్ వర్క్ చేస్తారు. ఎందుకు ఫెయిల్ అవుతుంటాం మనం? కొన్ని ప్రశ్నలు జవాబు రాసేటప్పుడు రైట్ ఆన్సర్ రాయలేం మనం. మనం చదువుకున్న బిట్టు యథావిధిగా వస్తే, అలానే మనం చదివిన బిట్ ఏ బిట్ అయితే చదివామో అదే బిట్ బట్టి పెట్టి పొరపాటున వస్తే రైట్ ఆన్సర్ పెడతాం. బిట్ మారితే మనం పెట్టలేం. దానికి కారణం ఏంటి? ఒకే ఒక రీజన్. దానికి కారణం ఏంటంటే కాన్సెప్ట్ అనేది మనకి అర్థం చేసుకోకపోవడం. ఎప్పుడైతే మనం కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకుంటామో డెఫినెట్గా ఈ అండర్స్టాండింగ్ ఎప్పుడైతే అవుతుందో ఆ చాప్టర్ నుంచి ఏ బిట్ వచ్చినా, ఏ విధంగా వచ్చినా, ఏ విధంగా అడిగినా కూడా మనం రాయగలం. బేసిక్ ఏం కావాలి మనకి? కెమిస్ట్రీలో కొన్ని బేసిక్స్ తెలియాలి. ఫస్ట్ ఏంటండి? కొన్ని బేసిక్స్ తెలియాలి. ప్రతి చాప్టర్ని కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, విషయ అవగాహనతో చదవాలి. ప్రతి చాప్టర్ని మనం డైరెక్ట్గా బిట్స్ ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళిపోకూడదు. ఒక చాప్టర్ చదివే ముందు, ఒక చాప్టర్ ముందు ఏం చేయాలి? మనం ఒక పీవైక్యూ చేద్దాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సిలబస్ అని చూడండి ఒకసారి. ఇక్కడ సిలబస్ ఏముంది చూడండి ఒకసారి. పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టిక అనే చాప్టర్ ఉంది. మరి ఈ చాప్టర్లో మనకేంటి చాలా ఉన్నాయి బిట్స్. మనకి ఒక 500 వరకు బిట్స్ ఉన్నాయి. రైట్, ఇంకో బుక్లో 700 బిట్స్ ఉన్నాయి. అయితే ఈ బిట్స్ అన్నీ కూడా చదువుతాం. ఓకేనా? ఆన్సర్స్ గుర్తుంటే అనుకుంటాం. కానీ ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి మనం ఏం చేస్తామంటే ఈ ఆన్సర్స్ గుర్తు రావు కొన్ని సందర్భాల్లో. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఓకేనా? ఏం చేస్తే గుర్తుంటాయి, ఎలా చదివితే గుర్తుంటాయి, ఏ విధంగా ఒక లెసన్ చదవాలి మనం అనేది మీకు ముందుగా అర్థం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఉంది, పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంది. మొట్టమొదటిగా ఒక చాప్టర్ చదివే ముందు, ఓకేనా, ఒక చాప్టర్ చదివే ముందు మనకి ఆ చాప్టర్ ఏంటి, అసలు పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నాడు అంటే మూలకాల వర్గీకరణ. ఓకేనా? మూలకాలని ఎందుకు వర్గీకరించాలి, మూలకాలని వర్గీకరించడంలో కలిగే ఆవశ్యకత ఏమిటి, ఈ మూలకాల వర్గీకరణ వల్ల ఏం తెలుసుకుంటాం మనం, ఈ మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టికలో ఉండే
ప్రధానమైన అంశాలు ఏమిటి, లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటి, అవన్నీ మనం అర్థం చేసుకుంటే అందులో ఏ బిట్ వచ్చినా రాయగలం మనం. తర్వాత ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత పీవైకి చూస్తాం మనం, ఏ ఏరియా అండ్ ఎక్కువ వస్తే చూస్తాం మనం. ఓకేనా, ఆ ఏరియాకి ప్రయారిటీ ఇస్తాం. అదే స్మార్ట్ వర్క్. ఇక్కడ రెండు ఉంటాయి, హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్. ఇక్కడ హార్డ్ వర్క్ అంటే ఏంటంటే మొత్తం అన్ని చాప్టర్లు చదివేయటం, అన్ని బిట్లు బట్టి పెట్టడం. ఓకేనా, కానీ ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి ఆ బిట్ వచ్చినా కూడా కాస్త కన్ఫ్యూజన్లోనయ్యి, పొరపాటున మనం చదివిన బిట్ వచ్చినా కూడా కన్ఫ్యూజన్లోనయ్యి ఆ బిట్టే ఆన్సర్ సరిగ్గా పెట్టలేము మనం. దానికి కారణం ఏంటి, హార్డ్ వర్క్ చేశారు కానీ ఇక్కడ లోపం ఏం జరిగింది. ఇక్కడ మనం అంటూ ఉంటాం, ఒరే నేను 4 years బట్టి ప్రిపేర్ అవుతున్నాను కానీ నాకు రావట్లేదు, కానీ నిన్న మొన్న రిలీవ్ అయ్యాడైనా, డిగ్రీ రిలీవ్ అయ్యాడైనా, ఒక్క 6 నెలలు చదివాడైనా ఆయన ఈజీగా జాబ్ కొట్టేశాడు అని మనం చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటాం. దానికి కారణం ఏంటి, మీకు జాబ్ రాకపోవడానికి కారణం ఏంటంటే హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ చేయాలి. సార్ ఏంటి సార్ డిఫరెంట్, హార్డ్ వర్క్ ఏంటి, స్మార్ట్ వర్క్ ఏంటి? ఇక్కడ హార్డ్ వర్క్ అంటే అర్థం ఏంటి, గంటల చదివేయటం. ఓకేనా, అంటే కాన్సెప్ట్ అర్థం చేసుకోకుండా ఓన్లీ పీవైకి బిట్స్ అనేవి బైహార్ట్ చేయటం. పొరపాటున బిట్ మారితే ఆన్సర్ తప్పు చేస్తాం మనం. ఓకేనా, ఇక్కడ స్మార్ట్ వర్క్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి ఒకసారి, మనకి చాలా చాప్టర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చాప్టర్ ఏముంది, ఇక్కడ పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంది. ఇక్కడ గత ఏడాదిలో, గత ఒక 5 years క్రితం చూస్తూ ఉంటే 294 బిట్స్ వచ్చాయి. 294 అంటే అర్థం ఏంటి, యాక్చువల్గా మన కెమిస్ట్రీ నుంచి దగ్గర 8 to 9 మార్క్స్ వస్తాయి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో. మరి 8 to 9 మార్క్స్లో ఒక చాప్టర్ నుంచే 1 లేక 2 బిట్లు వస్తున్నాయి. అంటే అర్థం ఏంటి, ఈ చాప్టర్ చదివితే ఒక 2 బిట్స్ గ్యారంటీ. ఎలా చదివితే, అర్థవంతంగా చదివితే. మరి అర్థవంతంగా నేర్చుకోవాలంటే ఏం చేయాలి మనం, దీని కాన్సెప్ట్ అనేది పూర్తిగా అవగాహనతో నేర్చుకోవాలి. ఎవరైతే కాన్సెప్ట్ అనేది పూర్తిగా అవగాహనతో అర్థవంతంగా నేర్చుకుంటారో వాళ్ళు మాత్రమే ఆ చాప్టర్లో బిట్స్ చేయగలరు. ఓకేనండి, మరి అంత అర్థవంతంగా మీకు ఆ చాప్టర్ అవ్వాలి అంటే ఆల్రెడీ మన పిఆర్ అకాడమీలో ఒక వీడియో చేస్తున్నాం మనం పీరియడ్ టేబుల్ మీద. అది కానీ ఒక 5 hours వీడియో ఉంటుంది, 4 to 5 hours వీడియో ఉంటుంది. అది కానీ ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా మీరు వింటే, అవగాహన చేసుకుంటే డెఫినెట్గా ఏ బిట్ ఇచ్చినా కూడా మనం రాయగలం. ఎవరు రాయకపోయినా కూడా మనం మాత్రమే రాయగలం. ఓకేనా, ఆ విధంగా మనం ఆ వీడియో ప్రిపేర్ చేయడం జరిగింది. ఒకసారి మీ అందరూ కూడా పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ చదివే ముందు ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత పీవైక్యూ చేయండి. ఏదైనా పీవైక్యూ చేయలేదంటే మాత్రం అది మీరు చదివే విధానంలో ఎక్కడైనా చిన్న లోపం ఉంటుంది, మళ్ళీ చదవండి. అది మీరు చదివారు అంటే అర్థం ఏంటంటే డెఫినెట్గా అందులో ఎన్ని బిట్స్ అయితే ఉంటాయో అన్ని బిట్స్ ఆప్షన్ చూడకుండానే ఆన్సర్ చెప్పగలరు మీరు. నేను మీకు అది గ్యారెంటీ ఇస్తున్నాను. సో ఆ విధంగా మనం కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉంటే ఏదైనా మనం ఈజీగా మనం రాయగలం. ఓకేనండి, రైట్. అయితే చూడండి ఒకసారి, ఇక్కడ మనకి చాలా ఉన్న చాప్టర్స్, మనకి ఒక 24 చాప్టర్స్ వరకు ఉన్నాయి మనకి డిఫరెంట్ హెడ్డింగ్స్తో. అయితే ఇందులో ప్రధానంగా ఎందులో నుంచి మనకి చెప్పాను మీకు, ఈ ఆర్ఆర్బి కానీ గ్రూప్ 2 కానీ ఆల్ రైల్వే ఎగ్జామ్స్లో ఇంచుమించు 8 to 9 బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ 8 to 9 బిట్స్ ఏ చాప్టర్ అంటే ఎక్కువ వస్తున్నాయి, అదే స్మార్ట్ వర్క్. చూసారా, పీరియాడిక్ క్లాసిఫికేషన్లో మస్ట్ అండ్ షుడ్గా 1 లేదా 2 బిట్లు వస్తున్నాయి. సో అది పూర్తిగా ప్రిపేర్ అవ్వాలి మనం. అలానే చూడండి ఒకసారి, మెటల్స్, మెటాలిక్ కాంపౌండ్స్ అండ్ దేర్ అప్లికేషన్స్ 188 బిట్స్ వచ్చాయి ప్రీవియస్ ఎగ్జామ్స్లో. ఓకేనా, అది ఇంపార్టెంట్. అలాగే కెమిస్ట్రీ అండ్ ఇంట్రడక్షన్, ఓన్లీ కెమిస్ట్రీ అంటే ఏమిటి, కెమిస్ట్రీకి ఉపోద్ఘాతం. ఓకేనా, 169 బిట్స్ వచ్చాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీ 134 బిట్స్ వచ్చాయి. కెమికల్ రియాక్షన్స్ 128, మెటల్స్ నాన్ మెటల్స్ 93, యాసిడ్స్ అండ్ బేసెస్ ఎన్ని వచ్చాయండి, 62 బిట్స్ వచ్చాయి. స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ 52 బిట్స్ వచ్చాయి. అలానే బ్యాలెన్సీ అండ్ కెమికల్ బాండింగ్ 45 బిట్స్ వచ్చాయి. ఇలా చూసుకుంటే మనం చాలా సులభంగా ప్రిపేర్ అయ్యి మన 8 మార్క్స్లో మనం ఇక్కడ మనకి కొన్ని టాపిక్స్ అనేవి పూర్తిగా ఆహ్వానం చేస్తే డెఫినెట్గా 86 వచ్చేస్తాం మనకి. అన్నీ చదవపోయాను, దట్ ఈస్ స్మార్ట్ వర్క్ అంటాను. కానీ అలా కాదు, 8/8 రావాలి మనకి. 8/8 రావాలంటే ఎలా,
ఓకేనా? ఎలా ప్రిపేర్ అయితే వస్తే చూద్దాం మనం. ఫస్ట్ మనం ఒక చాప్టర్ ఒక చాప్టర్ మీకు నేను ప్రయత్నం చేస్తాను. ఆ చాప్టర్ ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలి, ఏ ఏరియా చదవాలి, బిట్ ఏ విధంగా అడుగుతాడు, మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది మనం ప్లాన్ చేసుకుందాం. ఓకేనండి? ఫస్ట్ చాప్టర్ ఏముంది ఇక్కడ మనకి? పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. అది అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఒక చాప్టర్ చెప్తాను నేను, మిగతావన్నీ కూడా మీకు అర్థమవుతాయి. ఇక్కడ చాప్టర్ ఏమేంటండి? ఇక్కడ మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టిక. మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టిక. చూడండి ఒకసారి ఇక్కడ ఏముంది? ఇక్కడ మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టిక ఉంది. ఫస్ట్ ఏం తెలుసుకోవాలంటే అసలు మూలకాలను ఎందుకు వర్గీకరించారు, దీని ఒక పట్టిక రూపంలో రాయడానికి కారణం ఏంటి అనేది తెలియాలి ఫస్ట్ మనకి. చాప్టర్ స్టార్ట్ చేసే ముందు ఆ చాప్టర్ టైటిల్ ఏంటి, ఆ టైటిల్ గురించి మనం ముందుగా నేర్చుకోవాలి. ఓకేనా? ఆ టైటిల్లో ఏ అంశాలు అనేవి ఉన్నాయనేవి కూడా మనం గమనించాలి. ఫస్ట్ ఏంటి? మూలకాల వర్గీకరణ. అసలు మూలకాలను ఎందుకు వర్గీకరించారు, అసలు మూలకం అంటే ఏమిటి, ఫస్ట్ ఏంటి మూలకం అంటే ఏమిటి, మూలకాలని ఎందుకు వర్గీకరించారు, మూలకాలని దేని ఆధారంగా వర్గీకరించారు, ఓకేనా, మూలకాలని ఎవరు వర్గీకరించారు, ఓకేనా, అవి తెలియాలి మనకి. అయితే మూలకాలను వర్గీకరించిన మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరంటే డాబర్నేయర్. మూలకాలను ఎందుకు వర్గీకరించారు? మూలకాల యొక్క ధర్మాలను సులభంగా అర్థం చేసుకోవడానికి, మూలకాల యొక్క ధర్మాలను సులభంగా అర్థం చేసుకోవడానికి కోసం మూలకాలను వర్గీకరించారు. మూలకాల యొక్క ధర్మాలు ఎందుకు తెలియాలి? మనకి 118 మూలకాలు ఉన్నాయి. 118 మూలకాలతో అనేక మిలియన్ల సమ్మేళనాలు ఏర్పడుతున్నాయి. సో అనేక మిలియన్ల సమ్మేళనాలు ఏర్పడుతున్నాయి కాబట్టి వాటి ధర్మాలు తెలుసుకోవాలంటే, వాటి గురించి అవగాహన చేసుకోవాలంటే ఈ మూలకాల గురించి తెలియాలి మీకు. ఈ 118 మూలకాల యొక్క ధర్మాలు తెలియాలి. 118 మూలకాల యొక్క ధర్మాలను ఒకేసారి ఒకే కాలంలో గుర్తుపెట్టుకోవడం కష్టం. అప్పుడు ఏం చేస్తారు? వాటన్నిటినీ గుర్తుపెట్టుకోవడం కోసం ఏం చేస్తారు? వాటిని వర్గీకరించారు. ఓకేనా? ఆ విధంగా మూలకాల వర్గీకరణ మనకి ఆరంభమైంది. అయితే మూలకాలని వర్గీకరించిన మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరండి? డాబర్నేయర్. డాబర్నేయర్ ఈయన 1817. ఈయన ఒక బ్రిటిష్ జర్మన్ శాస్త్రవేత్త. ఈయన 1817లో అప్పటికుండే మూలకాలని తీసుకొని పరమాణు ద్రవ్యరాశి ఆధారంగా చేసుకొని ఒకే రకమైన ధర్మాలను కలిగి ఉన్న 3 మూలకాలను సమూహాలుగా అమర్చి మూలకాలను వర్గీకరించారు. ఓకేనా? మూలకాలని వర్గీకరించిన మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరండి? డాబర్నేయర్. ఓకేనా? ఈయన ఏం చేశారండి? పరమాణు భారాన్ని ఆధారంగా చేసుకొని, పరమాణు ద్రవ్యరాశిని ఆధారంగా చేసుకొని, ఓకేనా, మూలకాలని త్రికాలుగా అమర్చాడు. 3 మూలకాలను తీసుకొని ఆ 3 మూలకాలను ఒక సమూహంగా అమర్చారు. చూడండి ఒకసారి. లిథియం, సోడియం, పొటాషియం, ఇదొక సమూహం. ఈ 3 మూలకాలు ఒకే రకమైన ధర్మాలను కలిగి ఉంటాయని చెప్పారు. అలా చెప్పడం కోసం ఏం చేశారంటే ఒక సిద్ధాంతం ప్రవేశపెట్టారు. ఆ సిద్ధాంతం ఏంటంటే త్రిక సిద్ధాంతము. ఓకేనా? ఈ విధంగా మూలకాలను మొట్టమొదటిగా వర్గీకరించారు. తర్వాత ఈయన వర్గీకరణలో అన్ని మూలకాలని త్రికాలుగా అమర్చలేకపోయారు. అక్కడతో ఆ సిద్ధాంతం అనేది కొంత ఫెయిల్ అయింది. తర్వాత ఎవరు ఎంటర్ అయ్యారంటే తర్వాత జాన్ న్యూలాండ్స్. ఎవరండి? జాన్ న్యూలాండ్స్. ఈయన ఎంటర్ అయ్యారండి. న్యూలాండ్స్ ఈయన 1866లో ఈయన మూలకాలు వర్గీకరించారు. ఈయన ఎవరంటే ఈయన బ్రిటిష్ శాస్త్రవేత్త. ఈయన ఏం చేశారంటే
పరమాణు భారాలని ఆధారంగా చేసుకొని వాటిని ఆరోహణ క్రమంలో అమర్చుతూ వాటిని 7 గ్రూపులుగా చేస్తూ ఆయన ఏమంటారంటే ప్రతి 8వ మూలకము దాని మొదటి మూలకంతో ధర్మాలను సారూప్యత కలిగి ఉంటుంది చెప్పారు ఈయన. ఓకేనా? ఈ సిద్ధాంతాన్ని ఏమంటామంటే అష్టక సిద్ధాంతం అంటాం. ఏమంటాం మనం? అష్టక సిద్ధాంతము. ప్రతి 8వ మూలకము దాని మొదటి మూలకంతో ధర్మాలలో సారూప్యత ఉంటుందని చెప్పారు. ఎవరండి? న్యూలాండ్స్. ఆయన ప్రవేశపెట్టిన సిద్ధాంతం ఏంటండి? అష్టక సిద్ధాంతం. ఈయన దేని ఆధారంగా మూలకాలను వర్గీకరించారు? పరమాణు ద్రవ్యరాశి ఆధారంగా లేక పరమాణు భారాన్ని ఆధారంగా చేసుకొని మూలకాలను వర్గీకరించారు. ఓకే అండి. ఆ తర్వాత ఎవరు వచ్చారు? తర్వాత ఈయన మొత్తంగా ఆ మూలకాలని 56 గడుల్లో అమర్చారు మొత్తం. ఓకేనా? 56 గడుల్లో మొత్తం మూలకాలు అమర్చారు. ఈయన వర్గీకరణలో లాస్ట్ ఎలిమెంట్ ఏంటంటే థోరియం. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. తర్వాత ఎవరు వచ్చారంటే ఈ వర్గీకరణ కూడా అంతగా సంతృప్తి చెందలేదు. తర్వాత ఏమైందంటే ఎవరు వచ్చారంటే గ్రేట్ హీరో ఈ ఆవర్తన పెట్టికి హీరో ఎవరంటే ఈయనే మెండలీఫ్. ఎవరండి? మెండలీఫ్. ఈయన 1869లో ఈయన రష్యన్ సైంటిస్ట్. ఈయన ఏం చేశారంటే పరమాణు భారాన్ని ఆధారంగా చేసుకొని మూలకాలని పీరియడ్లుగాను గ్రూపులుగా అమర్చారు. మూలకాలను పీరియడ్లుగా మరియు గ్రూపులుగా, మూలకాలను అడ్డు వరుసలలోను మరియు నిలువు వరుసలుగాను, మూలకాలను అడ్డు వరుసలుగాను మరియు నిలువు వరుసలలోను అమర్చిన మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరు అంటే మెండలీఫ్. ఓకేనండి. ఎప్పుడండి అయినా 1869లో అయినా ఈ ఆవర్తన పట్టికను చెప్పడం జరిగింది. ఓకేనా? దేని ఆధారంగా చేశారండి? పరమాణు భారాన్ని ఆధారంగా లేదా పరమాణు ద్రవ్యరాశి, పరమాణు భారము లేక పరమాణు ద్రవ్యరాశిని ఆధారంగా చేసుకుని మూలకాలను వర్గీకరించారు. ఆ తర్వాత ఎవరండి? ఇదంతా అయిపోయింది. తర్వాత అంటే పరమాణు భారం బట్టి మూలకాల యొక్క ధర్మాలను చెప్పడం కొంచెం కష్టంగా ఉంది. దాన్ని కొంచెం మోడిఫై చేశారు. ఎవరండి? మోస్లే ఆధునిక ఆవర్తన పట్టికను ప్రవేశపెట్టారు. ఎవరండి? మోస్లే ఆధునిక ఆవర్తన ప్రవేశపెట్టారు. ఎప్పుడండి? 1913లో. ఈయన కూడా బ్రిటిష్ శాస్త్రవేత్త, ఇంగ్లీష్ శాస్త్రవేత్త. దేని ఆధారంగా అండి? పరమాణు సంఖ్యను ఆధారంగా చేసుకొని మూలకాల్ని వర్గీకరించారు. ఇప్పుడు అర్థమైందండి? మనం ఏం చేయాలి? ఈ చాప్టర్లో మనం చదివే ముందు మూలకం అంటే ఏంటి, మూలకాలని ఓకేనా ఎందుకు వర్గీకరించారు, ఎవరు వర్గీకరించారు, ఎవరెవరు ఏ విధంగా వర్గీకరించారు. ఓకేనండి. ఇక్కడ మన థీరీస్ ఏంటండి? డాబర్నియర్ మూలకాలను వర్గీకరించిన మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరండి? డాబర్నియర్. ఈయన ప్రవేశపెట్టిన సిద్ధాంతం ఏంటండి? త్రిక సిద్ధాంతము. ఓకేనా. తర్వాత ఎవరు వచ్చారండి? జాన్ న్యూలాండ్స్. ఈయన ప్రవేశపెట్టిన సిద్ధాంతం ఏంటండి? అష్టక సిద్ధాంతము. తర్వాత ఎవరు వచ్చారండి? మెండలీఫ్. ఓకేనా. మెండలీఫ్ ఆవర్తన పట్టిక అంటాం మనం. మెండలీఫ్ ఆవర్తన పట్టిక దేని ఆధారంగా చెప్పారండి? ఈయన పరమాణు భారాన్ని ఆధారంగా చెప్పారు. ఈయన ఎప్పుడు చెప్పారండి? 1869లో. ఓకేనా. ఈయన ఏ దేశం చెందుతారండి? రష్యన్ సైంటిస్ట్ అండి ఈయన. ఓకేనా. తర్వాత ఎవరైనా తర్వాత మోస్లే మోడర్న్ పీరియాడిక్ టేబుల్. మోస్లే 1913 పరమాణు సంఖ్యను ఆధారంగా చేసుకొని మొత్తం మూలకాలని 7 పీరియడ్లుగాను 18 గ్రూపులుగా డివైడ్ చేస్తారు. ఈ బిట్టు అనేక సార్లు వచ్చిందండి. 2018లో ఇంచుమించు ఒకే 5 షిప్లలో అడిగారు ఇదే బిట్టు. బిట్ ఏంటండి? ఇక్కడ ఆధునిక ఆవర్తన పట్టికలో మొత్తం మూలకాలను ఎన్ని పీరియడ్లుగాను మరియు ఎన్ని గ్రూపులుగా వర్గీకరించారు. సార్ మీరు వెరిఫై చేసుకున్న ఒకసారి ప్రీవియస్ పేపర్స్ చూడండి. ఒక 6 times అనేది రావడం జరిగింది. ఇది ఓకేనండి. ఈ విధంగా మనం ఫస్ట్ ఇది లెర్నింగ్ అవుట్కమ్స్ అండి. తర్వాత ఏంటి ప్రిపేర్ అవ్వాలి? మూలకం యొక్క స్థానాన్ని ఎలా కేటాయించారు, ఆవర్తన పట్టికలో మూలకం యొక్క స్థానాన్ని ఎలా కేటాయించారు చెప్పారు. ఇక్కడ పరమాణు సంఖ్యని ఆధారంగా చేసుకొని మూలకాలని పీరియడ్లుగాను గ్రూపులుగా డివైడ్ చేశారు. పరమాణు సంఖ్య బట్టి ఎలా చెప్పారు. తర్వాత ఏం చేస్తారు? పరమాణు సంఖ్యని మళ్ళీ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని
పరమాణు సంఖ్యకు ఎలక్ట్రాన్ విన్యాసాన్ని జత చేసి ఈ ఎలక్ట్రాన్ విన్యాసం ఆధారంగా ఇంకా సింపుల్గా మూలకాల యొక్క స్థానం చెప్పబడింది. ఓకేనా? నెక్స్ట్ ఏం చెప్పాలి మీరు? ఫస్ట్ ఏం చదవాలి? ఇక్కడ డాబర్నియర్ థియరీ చదవాలి, న్యూలాన్ అష్టాక సిద్ధాంతం చదవాలి, మెండ్లీఫ్ ఆవర్తన పట్టి కోసం అర్థం చేసుకోవాలి, మోస్లే ఆవర్తన పట్టి కోసం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఏంటండి మూలకం యొక్క స్థానాన్ని ఎలా చెప్పారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఒక మూలకం ఇచ్చారనుకోండి, ఇప్పుడు కార్బన్ అనే మూలకం ఉంది. ఏం తెలుసుకోవాలి మనం? ఫస్ట్ కార్బన్ పరమాణు సంఖ్య ఎంత, కార్బన్ ద్రవ్య సంఖ్య ఎంత, కార్బన్ పరమాణులో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి, కార్బన్ పరమాణులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, కార్బన్ పరమాణులో ఎన్ని న్యూట్రాన్స్ ఉంటాయి, కార్బన్ పరమాణు యొక్క కర్పర విన్యాసం ఏంటి, కార్బన్ పరమాణు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఏంటి, కార్బన్ పరమాణు యొక్క వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ విన్యాసం ఏంటి, కార్బన్ పరమాణులో ఎన్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, కార్బన్ పరమాణు యొక్క వ్యాలెన్స్ ఎంత, కార్బన్ పరమాణువు ఏ పీరియడ్ చెందుతుంది, కార్బన్ పరమాణువు ఏ గ్రూప్ చెందుతుంది, కార్బన్ పరమాణువు ఏ బ్లాక్ చెందుతుంది, కార్బన్ పరమాణు ఏ ఫ్యామిలీ చెందుతుంది, కార్బన్ పరమాణు మెటలా నాన్ మెటలా, ఇలా ప్రతి ఎలిమెంట్ కోసం తెలుసుకోవాలి. ఓకేనా? ఆ విధంగా తెలుసుకుంటే మీరు ఇంకా ఈ చాప్టర్లో ఏ బిట్ ఇచ్చి రాయగలరు. ఓకేనండి? అర్థమైందిలేండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒకసారి. బిట్ ఎలా వస్తుందంటే, కార్బన్ అనేది కార్బన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఏంటి అంటాడు ఒకసారి, కార్బన్ పరమాణు యొక్క వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని అంటాడు, కార్బన్ పరమాణు యొక్క వ్యాలెన్సీ ఎంత అంటాడు, కార్బన్ పరమాణువు ఏ పీరియడ్ మరియు ఏ గ్రూప్ చెందుతుంది. ఓకేనా? కార్బన్ అనే మూలకము ఏ బ్లాక్ చెందుతుంది, కార్బన్ అనే మూలకము ఏ ఫ్యామిలీ చెందుతుంది, కార్బన్ అనే మూలకము లోహమా అలోహమా, ఇలాగా ప్రతి ఎలిమెంట్ కోసం మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ తీసుకుంటే దాని అటామిక్ నెంబర్ ఎంత అండి? 6, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2, 4. ఓకేనా? ఇది దీనికి కర్పర విన్యాసం. కార్బన్ పరమాణు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం అంటే 2, 4 అంతే. దానికి కర్పర విన్యాసం అది ఇలా రాయాలనుకోండి, 1s2, 2s2, 2p2. ఇది కర్పర విన్యాసం. ఇదేంటిది? ఎలక్ట్రాన్ విన్యాసం అంటాం దాన్ని. కార్బన్ పరమాణు యొక్క బాహ్య స్థాయిలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రాన్స్ ఏమంటాం మనం? వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటాడు. కార్బన్ పరమాణు యొక్క బాహ్య స్థాయిలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 4. కార్బన్ పరమాణు యొక్క వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు ఎన్ని అంటాడు? 4. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ విన్యాసం అడిగాడు అనుకోండి, ఇది మొత్తం ఎలక్ట్రాన్ విన్యాసం. ఓన్లీ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ విన్యాసం అంటే అర్థం ఏంటి? అవుటర్ మోస్ట్లో ఉండే ఎలక్ట్రాన్ల యొక్క విన్యాసమే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ విన్యాసం అవుతుంది. 2s2, 2p2, 2s2, 2p2. ఈ కార్బన్ పరమాణువు ఏ పీరియడ్ చెందుతుంది? వినండి ఒకసారి. ఏ పీరియడ్ చెందుతుంది? ఎక్కడ పెట్టారు ఈ కార్బన్ పరమాణుని? మొత్తం ఆవర్తన పట్టికలో దీని యొక్క స్థానం ఏంటి తెలుసుకోవాలి. ఇక్కడ ఎలా చెప్తారు? అది కార్బన్ ఆటంలో లాస్ట్ ఎలక్ట్రాన్ చూడండి, 6th ఎలక్ట్రాన్ ఏ ఆర్బిట్లో ఉంది? ఫస్ట్ ఆర్బిట్లో ఉందా, సెకండ్ ఆర్బిట్లో ఉందా? ఇది ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, సెకండ్ ఆర్బిట్లో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ లాస్ట్ ఎలక్ట్రాన్ ఏముంది? ఇక్కడ సెకండ్ ఆర్బిట్లో ఉంది. సో ఇది సెకండ్ పీరియడ్. ఇది కార్బన్ పరమాణువులోని చిట్ట చివరి ఎలక్ట్రాను 2వ కార్బన్లో ఉంది. సో సెకండ్ పీరియడ్ ఎలిమెంట్. ఓకేనండి? కార్బన్ పరమాణు యొక్క ఓకేనా ఏ గ్రూప్ చెందుతుంది? కార్బన్ పరమాణులో ఎన్ని ఉన్నాయి బ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు? 4 ఉన్నాయి. ఓకేనా? సో 4th A అంటాం మనం, దాన్నే 14th అంటాం. అంటే కార్బన్ పరమాణువు సెకండ్ పీరియడ్ అండ్ 14th గ్రూప్ ఆర్ 4th A అంటాం మనం. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక ఎలిమెంట్ ప్లేస్ అంటే అర్థం ఏంటి? వాడు ఏ పీరియడ్ చెందుతున్నాడో ఏ గ్రూప్ చెందుతున్నాడో చెప్పాలి. ఓకేనా? ఈ విధంగా మనం చెప్పాలి. అది ఏ బ్లాక్ చెందుతుంది? అది కార్బన్. మొత్తం ఆవర్తన పట్టికని 4 బ్లాకులు చేశారు. ఏంటండి? ఎలక్ట్రాన్ విన్యాసం ఆధారంగా చేసుకొని చిట్ట చివరి ఎలక్ట్రాన్ అది ఎస్లో ఉంటే ఎస్ బ్లాక్ అని, పిలో ఉంటే పి బ్లాక్ అని, డిలో ఉంటే డి బ్లాక్ అని, ఎఫ్లో ఉంటే ఎఫ్ బ్లాక్ అని. అంటే అర్థం ఏంటంటే భేదపరిచే ఎలక్ట్రాన్ అనేది ఏ ఉపకక్షలో ఉంటుందో అదే బ్లాక్. ఒకసారి చూడండి, లాస్ట్ అట్ ఎందులో ఉంది చూడండి ఒకసారి. ఇందులో ఉంది, పిలో ఉంది. సో ఇది ఏ బ్లాక్ ఎలిమెంట్? ఇది పి బ్లాక్ ఎలిమెంట్. ఇది ఏ ఫ్యామిలీ అండి? ఇది
ఇక్కడ ఫోర్త్ ఏ గ్రూప్ని ఏమంటాం మనం? కార్బన్ ఫ్యామిలీ అంటాం మనం. ఏ ఫ్యామిలీ అంటాం మనం? కార్బన్ ఫ్యామిలీ అంటాం. ఇది మెటలా నాన్ మెటలా అండి? ఇది నాన్ మెటల్. కార్బన్ అనేది నాన్ మెటల్. ఓకేనా? ఈ విధంగా చదవాలి. తర్వాత లాస్ట్ ఇంకేముందంటే ఈ చాప్టర్లో లాస్ట్ మొత్తం మూలకాలను ఏం చేస్తారు? 4 భాగాలుగా వర్గీకరించారు. ఏంటవి? SPDF బ్లాక్స్ గాను. అలా కాకుండా ఇంకో విధంగా వర్గీకరించారు. ఎలా అంటే ధర్మాలను ఆధారంగా చేసుకొని వాటిని జడవాయువులు, ప్రాతినిధ్య మూలకాలు, పరివర్తన మూలకాలు, అంతర పరివర్తన మూలకాలు. మన బిడ్డలు అడుగుతున్నాడు, ఈ క్రింద వాటిలో జడవాయువు ఏది? జడవాయువులను ఏ గ్రూప్ చెందుతాయి అంటుంటాడు. అలానే పరివర్తన మూలకాలు అంటే ఏమిటి? ఓకేనా? అలానే లాంథనైట్స్ అంటే ఏంటి? ఆక్టినైట్స్ అంటే ఏంటి? ఈ విధంగా మనకి బిట్ వస్తుంటుంది. ఆ తర్వాత లాస్ట్ ఏంటి? ఆవర్తన ధర్మాలు. ఆవర్తన ధర్మాలు అంటే ఏంటి? పీరియడ్లలో ఎడమ నుండి కుడికి వెళ్ళే కొద్దీ కొన్ని ధర్మాలు అనేవి పెరుగుతూ ఉంటాయి, కొన్ని ధర్మాలు తగ్గుతూ ఉంటాయి. గ్రూపులలో 12 కిందకు వచ్చే కొద్దీ కొన్ని ధర్మాలు పెరుగుతూ ఉంటాయి, కొన్ని ధర్మాలు తగ్గుతూ ఉంటాయి. ఈ ఆవర్తన ధర్మాలు కూడా మనం నేర్చుకోవాలి. ఓకేనండి? ఇప్పుడు ఆవర్తన ధర్మాలు అంటే ఏంటి? ఒక నిర్ణీత వ్యవధులలో కొన్ని ధర్మాలు పెరుగుతూ లేదా తగ్గుతూ మరలా పునరావృతమయ్యే ధర్మాలను ఏమంటారంటే ఆవర్తన ధర్మాలు అంటారు. అవేంటది? పరమాణు పరిమాణము, అయనీకరణ శక్తి, రుణ విధాత్మకత, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ధన విధాత్మకత, లోహ స్వభావము, అలోహ స్వభావము, ఆక్సీకరణ గాని స్వభావము, క్షయకరణ గాని స్వభావము, ఆనయాన స్వభావము, కాటయాన స్వభావము. ఓకేనా? ఆక్సైడ్ లావణ స్వభావము, ఆక్సైడ్ల క్షార స్వభావము. ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఆవర్తన ధర్మాలు అవుతాయి. ఈ ఆవర్తన ధర్మాలు అనేవి పీరియడ్లలో ఏ విధంగా మారుతుంటాయి, గ్రూపుల్లో ఏ విధంగా మారుతుంటాయి. పీరియడ్ అంటే ఏంటండి? ఎడ నుండి కుడికెళ్ళే కొద్దీ ఈ ధర్మాలు అనేవి పెరుగుతుంటాయా లేదా తగ్గుతుంటాయా? గ్రూపులలో పైనుండి కిందకు వచ్చే కొద్దీ ఈ ధర్మాలు అనేవి పెరుగుతుంటాయా లేదా తగ్గుతుంటాయా? ఈ విషయాలన్నీ కూడా మనం అవగాహన చేసుకోవాలి. ఓకేనా? ఈ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి గత 5 ఇయర్స్ చూసుకుంటే మనకి 299 బిట్స్ అనేవి ఈ చాప్టర్ నుంచి ఆడడం జరిగింది. ఓకేనా? ఈ చాప్టర్ని ఎలా ప్రిపేర్ చెప్పాను మీకు. ఫస్ట్ ఏంటి? ఎలా ప్రిపేర్ అవ్వాలండి? ఇందులో మూలకాలను ఎందుకు వర్గీకరించారు, ఎవరు వర్గీకరించారు, ఎవరెవరు ఏమేమి చెప్పారు, దేని ఆధారంగా వర్గీకరించారు. ఫస్ట్ ఏంటండి? డాబర్నియర్ గురించి నేర్చుకుంటారు. తర్వాత జాన్ న్యూలాన్స్ కోసం నేర్చుకుంటారు. ఆ తర్వాత మెండ్లీఫ్ కోసం తెలుసుకుంటారు. ఆ తర్వాత మోస్లే అవగాహన చేసుకుంటారు. ఇదంతా ఆయనకి ఏంటండి? మూలకం యొక్క స్థానాన్ని ఏ విధంగా చెప్తామో తెలుసుకుంటారు. తర్వాత ఏంటంటే ఆవర్తన ధర్మాలు. సింపుల్ చెప్పాలంటే ఏంటండి? శాస్త్రవేత్తలు వారి యొక్క పట్టిక. తర్వాత ఏంటండి? మూలకం యొక్క స్థానం. తర్వాత ఏంటంటే ఆవర్తన ధర్మాలు. ఇవి వస్తే ఈ చాప్టర్ అంతా కూడా మనకి పూర్తిగా అర్థమైనట్లే. సో వీటిని ఇదే విధంగా చెప్పుకున్నాం మనం. మన పిఆర్ అకాడమీ యాప్లో మనకి ఈ చాప్టర్ అనేది చాలా మొత్తం అంతా కూడా మీకు ఒక సిస్టమేటిక్ మేనర్లో మీకు స్టార్టింగ్ ఫండమెంటల్ నుంచి బేసిక్స్ నుంచి కూడా చెప్పడం జరిగింది. వాస్తవంగా ఈ చాప్టర్ అయితే ఒక 3 అవర్స్ చెప్పొచ్చు, కానీ ఎక్కువసేపు అసలు మూలకం అంటే కెమిస్ట్రీ కూడా అసలు కెమిస్ట్రీ రాని వాళ్ళకి, అసలు ఫండమెంటల్స్ అనేవి కూడా తెలియని వాళ్ళకి కూడా ప్రతిదీ కూడా ఎందుకు, ఏమిటి, ఎలా అనే ధోరణిలో మొత్తం ప్రతి లైన్, ప్రతి వర్డ్ మీకు అర్థం కావాలనే ఉద్దేశంతో చాలా చక్కగా మనం వివరించడం జరిగింది. ఒకసారి చూడండి, ఏమైనా కామెంట్ పెట్టండి, మీకు ఇంకేమైనా అర్థం కాకపోతే చెప్పడం జరుగుతుంది. తర్వాత ఈ చాప్టర్లో మీరు పీవైక్యూ చేయండి. ఒకేలాంటి పీవైక్యూ అనేవి మీకు రాకపోతే ఆ ఏరియా మీకు డౌట్ ఉన్నట్లు ఆ ఏరియా మీరు కామెంట్ చేయండి. డెఫినెట్గా ఆ ఏరియా మీద మళ్ళీ మన పిఆర్ అకాడమీ యాప్లోనే ఏదైతే మనకి బిట్ ఎక్కువసారి రిపీట్ అవుతుందో ఆ బిట్ మీరు చేయలేకపోతున్నారో దానికి సంబంధించిన ఓకేనా మరలా ఒక చిన్న స్మాల్ వీడియో అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి? ఈ విధంగా ప్రతి చాప్టర్లో కూడా లెర్నింగ్ అవుట్కమ్స్ తీసుకోవాలి, బోధన అభ్యసన ఫలితాలు తీసుకోవాలి. మనం ఆ చాప్టర్లో ఏమేమి ఉన్నాయి, వాటిని ఎలా నేర్చుకోవాలి, ఏ విధంగా నేర్చుకోవాలి, ఏ విధంగా చదివితే మనకు అర్థమవుతుంది, ఏ విధంగా చదివితే మనం బిట్ చేయగలము అనే ప్లానింగ్ కానీ మనం వేసుకున్నట్లయితే డెఫినెట్గా మనం ఖచ్చితంగా ఈ చాప్టర్ నుంచి ఏ బిట్ కూడా మనకి మిస్ కాదండి. ఓకేనండి? నెక్స్ట్ చాప్టర్ చూద్దాం. నెక్స్ట్ చాప్టర్ ఏముందండి? మెటల్స్, మెటాలిక్ కాంపౌండ్స్, దైర్ అప్లికేషన్స్. ఇక్కడ చూడండి, లోహాలు, వాటి సమ్మేళనాలు,
వాటి యొక్క అనువర్తనాలు. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, అంటే పీరియాడిక్ టేబుల్ మనం ఆల్రెడీ నేర్చుకుందాం అనుకున్నాం మనం. ఇక్కడ మెటల్స్ అని చూద్దాం మనం. మొత్తం మూలకాలను ఏం చేశారంటే చూడండి, ఇందులో అవుట్కమ్స్ చూద్దాం మనం. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక చాప్టర్ హెడ్డింగ్ చూడగానే అసలు హెడ్డింగ్ యొక్క మీనింగ్ ఏంటి, అందులో ఏమేమి ఉన్నాయి, వాటిని ఏ విధంగా నేర్చుకోవాలి, ఏ విధంగా అయితే మనకు గుర్తుంటుంది, వాటిని ఎక్కడెక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి. ఓకేనా? ఆ విధంగా మీరు నేర్చుకుంటే మీరు ఈజీగా మనం అర్థం చేసుకోగలం. అసలు ఏంటి ఇక్కడ లోహాలు ఉన్నాయి, లోహ సమ్మేళనాలు. అసలు లోహాలు అంటే ఏంటి, లోహ సమ్మేళనాలు ఏంటి, వాటికి అనువర్తనాలు ఏంటి చూడండి. ఫస్ట్ ఏంటంటే ఇందులో మనం ఏ విధంగా నేర్చుకుంటామంటే చూద్దాం మనం. లోహాలు అంటే ఏంటి, అసలు ఏంటి ఇక్కడ మనకి మొత్తం మూలకాలు ఉన్నాయి. ఎన్ని మూలకాలు? 118 మూలకాలు ఉన్నాయి. ఈ 118 మూలకాల యొక్క స్వభావాన్ని బట్టి వాటిని ఏం చేస్తారు, వాటిని లోహాలు గాను అలోహాలు గాను అర్ధలోహాలుగా డివైడ్ చేస్తారు. మరి లోహం అని ఎప్పుడు అంటాం మనం? ఓకేనా? ఒక మూలకాన్ని లోహం అని ఎప్పుడు అంటాం, ఒక మూలకాన్ని అలోహం అని ఎప్పుడు అంటాం అంటే ఏం తెలియాలి, ముఖ్యంగా లోహ ధర్మ తెలియాలి. ఏంటంటే ఇక్కడ లోహ ధర్మాలు తెలియాలి. ఇక్కడ లోహ ధర్మాలు అంటే ఏంటి, ఇక్కడ లోహాలు కొన్ని ధర్మాలు ఉంటాయి. ఏంటున్నవి? డిఎల్ఎంఎస్, ఒక కోడ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? లోహ ధర్మాలు ఏంటంటే డక్టైల్ నేచర్, అంటే ఏంటంటే లోహం అనగానే సన్నని తీగలుగా సాగదీయగలిగేవి, పలుచిన రేకులుగా మలచగలిగేవి, షైనింగ్ ప్రాపర్టీ కలిగి ఉండేవి, అలానే కండక్టివిటీ నేచర్ కలిగి ఉండేవి. అలా ఉంటే వాటిని లోహాలు అంటాం. వేటినైతే మనము ఏవైతే మెరుస్తూ ఉంటాయో, వేటి గుండా అయితే హీట్ కానీ విద్యుత్ కానీ ఉష్ణం కానీ దాని గుండా పాస్ అవుతుందో, వేటినైతే పలుచిన రేకులుగా సాగదీయగలమో, వేటినైతే సన్నని తీగలుగా సాగదీయగలమో వాటినే లోహాలు అంటారు. ఓకేనా? ఆ ధర్మాలు ఉన్నవని లోహాలు అంటారు, ఆ ధర్మాలు లేనివి అలోహాలు అంటారు. ఓకేనా? సాధారణంగా కొన్ని పరిస్థితుల్లో కొన్నిటిలో మళ్ళీ కొన్ని ఉంటాయి, మళ్ళీ వాటిని సెపరేట్ నేర్చుకోవాలి. సాధారణంగా ఏమంటామంటే ఇక్కడ ఈ ధర్మాలు ఉండేవన్నీ కూడా డక్టిలిటీ, లస్టర్స్, మెలేబిలిటీ, సొనారిటీ, కండక్టివిటీ, ఈ ధర్మాలు ఉండేవి. ఓకేనా? వాటిని లోహాలు అంటారు. ముఖ్యంగా అవి ఏంటవ్వాలి, పలుచని రేకులుగా సాగదీయగలగాలి, సన్నని తీగలుగా మలచగలగాలి, అలానే మెరిసే గుణాన్ని కలిగి ఉండాలి, శబ్ద గుణాన్ని కలిగి ఉండాలి, ఉష్ణ విద్యుత్ వాహకత కలిగి ఉండాలి. ఓకేనా? ఈ ధర్మాలు ఉంటే ఏమంటాం, వాటిని లోహాలు అంటాం. ఈ ధర్మాలు కాని వాటిని ఏమంటాం మనం, అలోహాలు అంటాం. ఓకే అండి? ఈ విధంగా చెప్తూ ఉంటాం. ఇక్కడ మనం లోహాలు అంటే ఏంటి, అలోహాలు అంటే ఏంటి, అర్ధలోహాలను నేర్చుకోవాలి. అయితే మన ఆవర్తన పట్టికలో 118 మూలకాలు. ఈ 118 మూలకాలలో 90 మూలకాల వరకు, 90 మూలకాల పైగా లోహాలే. ఓకేనా? కొన్ని అలోహాలు ఉంటాయి, కొన్ని అర్ధలోహాలు ఉంటాయి. ఓకేనా? అయితే ఇక్కడ మనకి అలోహాలు అంటే ఏంటి, లోహాలు అయిపోయింది మనకి. అందులోనే అలోహాలు కూడా నేర్చుకుంటాం మనం. అలోహాలు అంటే ఏంటి, అలోహాలు అంటే ఏంటి, ఇక్కడ మనకి అలోహాలు అంటే ఏమొస్తాయంటే మనకి హైడ్రోజన్,
ఆక్సిజన్, అలానే కార్బన్, నైట్రోజన్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వీటిని ఏమంటాం మనం? అలోహాలు అంటాం. ఇవేంటో వీటిని అలోహాలు. హైడ్రోజన్, ఆక్సిజన్, కార్బన్, ఓకే అండి, నైట్రోజన్, అలానే ఫాస్ఫరస్, సల్ఫర్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జనాన్, రేడాన్. ఇవన్నీ కూడా ఏంటండి? అలోహాలే. ఇవి కాకుండా మరికొన్ని ఏముంటాయి? ఇవి అలోహాలని చెప్పాను నేను. ఈ ధర్మాలు కలిగి ఉండవు. ఏ ధర్మాలండి? చెప్పాను కదా, డిఎల్ఎంఎస్సి, డక్టిలిటీ నేచర్, లస్ట్రస్ నేచర్, మెలబిలిటీ, సొనారిటీ, కండక్టివిటీ, అలానే ఇంకోటి శబ్దగుణం కూడా ఉంటుంది ఇక్కడ. ఇవన్నీ ఓకేనా? ఈ ధర్మాలను కలిగి ఉంటే లోహాలు, లేకపోతే అలోహాలు. ఓకేనా? అవి కాకుండా మరికొన్ని ఉంటాయి. ఏంటంటే అర్ధలోహాలు అంటాం. అవేంటి అర్ధలోహాలు అంటే ఏంటి? ఆర్సెనిక్, యాంటిమోనీ, బోరాన్, జెర్మేనియం, సిలికాన్, టెలూరియం, పొలోనియం. వీటిని అర్ధలోహాలు అంటాం. వీటిని మెటలాయిడ్స్ అంటాం. ఏమంటాం మనం? ఇవే ఉన్నాయండి మెటలాయిడ్స్. మరి లేవండి, చాలా ఈజీ, చాలా ఇది. ఇవన్నీ మెటలాయిడ్స్ అండి. ఇవన్నీ కూడా మెటలాయిడ్స్. ఇవన్నీ నాన్ మెటల్స్ అండి. మిగతావన్నీ ఏమవుతాయి? మెటల్స్ అవుతాయి లేవా? ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. వీటిని మెటలాయిడ్ అన్నాము, వీటిని నాన్ మెటల్స్ అన్నాం. మిగతా ఏముంటాయి? మిగిలినవన్నీ కూడా మెటల్స్. ఓకే, ఈ రెండు గుర్తుపెట్టుకుంటే అవి ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు కదా. 118 మూలకాల్లో 90 మూలకాలను మనం బట్టి పట్టక్కర్లే. ఇవి తెలుసుకుంటే అవి తెలిసినట్లే కదా. అదే స్మార్ట్ వర్క్. ఓకేనా? మరి ఎలా గుర్తుపెట్టుకుంటాం వీటిని? ఏమన్నా వీటిని అర్ధలోహాలు అన్నాం. ఏమన్నా మనం? అర్ధలోహాలు అన్నాం. ఇంగ్లీష్లో మెటలాయిడ్స్ అంటారు. ఏమంటారండి? మెటలాయిడ్స్ అంటారు. ఎలా గుర్తుపెట్టుకుంటాం? ఇది చూడండి, ఒక కోడ్ చెప్తా చూడండి మీకు. ఆర్సెనిక్, ఆంటీ, బాంబే నుండి జర్మనీకి వెళ్ళి సింధుతో టెలిఫోన్లో మాట్లాడింది. ఆర్సెనిక్ అనే అమ్మాయి ఉందండి. వాళ్ళ ఆంటీ ఏం చేశారంటే, ఆర్సెనిక్, అమ్మాయి పేరు ఆర్సెనిక్. ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి వాళ్ళ ఆంటీ. ఓకేనా? అమ్మాయి ఎవరండి ఇక్కడ? ఆర్సెనిక్. అమ్మాయి పేరు ఆర్సెనిక్. ఆర్సెనిక్ ఆంటీ ఎక్కడికి వెళ్ళారండి? బాంబే వెళ్ళారు. అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళారండి? జర్మనీకి వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఎవరితో మాట్లాడారు? వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు, ఎవరన్నా? సింధు. ఎలా మాట్లాడారు? ఆమె టెలిఫోన్లో మాట్లాడారు. ఓకేనా? ఇక్కడ ఆర్సెనిక్ అంటే అర్థం ఏంటండి? ఏఎస్. ఆంటిమోనీ, ఆంటీ అంటే ఆంటిమోనీ ఏంటండి? ఎస్బి. ఎక్కడ ఎక్కడికి? బాంబే, బి, బోరాన్. బాంబే ఫర్ బోరాన్. అక్కడ ఎక్కడికి వెళ్ళారండి? జర్మనీ, జెర్మేనియం. సింధు, సిలికాన్, ఎస్ఐ. ఇక్కడ టెలూరియం. పొలోనియం, పొలోరియం అన్నీ వచ్చాయి చూడండి ఒకసారి. ఆర్సెనిక్ ఆంటీ బాంబే నుండి, ఆర్సెనిక్ ఆంటీ బాంబే నుండి జర్మనీకి వెళ్ళి సింధుతో టెలిఫోన్లో మాట్లాడింది. చూసారా? అన్నీ కూడా ఈజీగా మనకి ఒక లైన్ అంతే, ఆ లైన్తో మొత్తం వచ్చేస్తాయి. ఇవి ఆల్రెడీ తెలుసు మనకి ఏముంటాయి? హైడ్రోజన్, అలోహం. ఓకేనా? ఇవన్నీ కూడా చాలా అలోహాలన్నీ కూడా ద్విపరమాణుకాలు. కొన్ని అలోహాలు మాత్రమే ఏముంటాయి? పాలీ అటామిక్ మాలిక్యూల్స్. సల్ఫర్ అంటే S8 అంటాం మనం, ఫాస్ఫరస్ని P4 అంటాం. మిగతావన్నీ కూడా
ద్విపరమాణుకాలు. ఈ జడవాయువులన్నీ కూడా ఏకపరమాణుకాలు. హైడ్రోజన్ ద్విపరమాణుకం, H2 అంటాం. ఆక్సిజన్ ద్విపరమాణుకం, కార్బన్, నైట్రోజన్, అలానే క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్, ఇవన్నీ ద్విపరమాణుకాలు. ఫాస్ఫరస్ చతుర్థ పరమాణుకం, సల్ఫర్ S8 అంటాం. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.